రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడిగిన రాజకీయ పార్టీలు ఆయనకు ఏం చేశాయో చెప్పాలని వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రశ్నించారు. కొన్ని అరాచక శక్తులు ఈ సభకు అడ్డంకులు సృష్టించాయన్న ఆమె అడ్డమైన పాలిటిక్స్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉంటానని చెప్పిన వంగవీటి ఆశా కిరణ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని అన్నారు. ఎలక్షన్ టైం అప్పుడు రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, రంగా గారి కోసం మీరు ఏం చేశారు? 37 ఏళ్ళైంది, ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభను 3 సార్లు వేరే లొకేషన్స్కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి. నేను ఒక్కటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాం. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు, అది మీరు గుర్తుంచుకోండి. ఆడపిల్లని సాఫ్ట్ గా ఉంటాను గర్జించను అనుకోండి, ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం. నిలదీసి అడుగుతాం, పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం, గుర్తుంచుకోండి.